ఇలాంటి కాయ గనుక దొరికిందనుకోండి అస్సలు పడేయకండి, చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. అదేవిధంగా మరికొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చూపిస్తున్నాను. వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే అర్థమవుతుంది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఈ టిప్స్ ఏంటో చూద్దాం. ఒక ప్యాన్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత అందులోకి ఒక 4 లేదా 5 మందారం ఆకులు వేసుకుంటున్నాను. ఈ మందారంలో 2 రకాల మందారాలు ఉంటాయి కదా, 5 రెక్కలు ఉన్న మందారాలు తీసుకోండి, చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా దానికి ఉన్న ఆకులు కూడా ఒక గుప్పెడు వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోని ఒక గుప్పెడు కరివేపాకు ఆకులు వేసుకుంటున్నాను. మీ దగ్గర ఇంకా కరివేపాకు ఆకులతో పాటు మెహందీ గోరింటాకు ఆకులు ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోని ఒక 2 స్పూన్ల మెంతులు, ఒక 2 స్పూన్ల వరకు కలంజీ సీడ్స్, ఉల్లి గింజలు అంటాం కదా ఆ ఉల్లి గింజలు. ఈ ఉల్లి గింజలు మాత్రం చాలా బాగా పనిచేస్తాయి. మీ దగ్గర ఉల్లి గింజలు లేదనుకోండి, ఉల్లిపాయలు పొట్టు ఉంటుంది కదా, పొట్టునైనా వేసుకోండి, లేదా ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు వరకు, అంటే ఒక పావు లీటర్ వరకు కొబ్బరి నూనె వేసుకుంటున్నాను. వచ్చేసి ప్యూర్ కొబ్బరి నూనె అనమాట, మాకు ఇక్కడ తక్కువలోనే దొరుకుతుంది, అదే వేసుకుంటున్నాను. మీ దగ్గర ఇది లేదనుకోండి, నార్మల్గా పారాషూట్ ఆయిల్ వస్తుంది కదా, ఆ పారాషూట్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక పావు కప్పు వరకు వేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా ఒక పావు లీటర్ వరకు వేసుకున్నాను. సో ఈ మాత్రం వేసేసుకున్న తర్వాత కావాలంటే ఇంతకన్నా మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఈ క్వాంటిటీకి నేనైతే ఈ మాత్రం వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టేసుకోండి. స్టవ్ మీద పెట్టేసుకున్న తర్వాత తక్కువ మంట మీద ఒక 10 నుంచి 15 నిమిషాలైనా పడుతుందన్నమాట ఇది మరగడానికి. ఇది అంతా కూడా బ్రౌన్ కలర్లో చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. కంపల్సరీ తక్కువ మంట మీదనే ఫ్రై చేసుకోవాలన్నమాట. చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఇక్కడ చాలా వీలైనంత తక్కువ మంటలు ఫ్రై చేసుకున్నారనుకోండి, ఇందులో ఉన్న ఫ్లేవర్స్ అనేవి చక్కగా దిగుతాయి అన్నమాట. ఈ మాత్రం మంట అనేది ఉండాలి, అప్పుడే ఫ్లేవర్స్ అన్నీ కూడా ఇందులో ఇంకిపోతాయి. అప్పుడే ఆయిల్ అనేది ఫ్రెష్గా కూడా ఉంటుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. జనరల్గా మనం ఏం చేస్తుంటాం, ఎవరు ఏం చెప్పినా ఇప్పుడు యాడ్స్లో అయితే ఎక్కువైపోయాయి కదా హెయిర్ ఫాల్ ఆయిల్ అని చెప్పేసి, ఆ యాడ్స్ అన్నీ చూసి కూడా మనం బయట మార్కెట్లో అయితే కొంటుంటాం. ఒక్కసారి కొంటాం, రెండోసారి కొంటాం, మూడోసారి అయితే కొనలేము. ఎందుకంటే ప్రతిసారి అంతంత డబ్బు పెట్టి కొనలేం కదా, అది కంటిన్యూగా వాడితేనే ఆ రిజల్ట్ అయితే ఉంటుంది. అందుకని చెప్పేసి ప్రతిసారి అంత డబ్బులు వేస్ట్ చేయడం కన్నా, అది కాక అందులో ప్రిజర్వేటివ్స్ కెమికల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తుంటాయి. అందుకని చెప్పేసి ఇలా హోమ్ మేడ్ రెమెడీతో అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా చేసుకోవచ్చు. కొంచెం స్టాక్ ఉండంగానే ఇంకొకసారి ఇలా చేసి పెట్టుకున్నారనుకోండి, లైఫ్ లాంగ్ కూడా ఈ హెయిర్ ఆయిల్ని యూజ్ చేసి చూడండి, హెయిర్ ఫాల్ తగ్గుతుంది, అలాగే హెయిర్ గ్రోత్ ఉంటుంది, అదేవిధంగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాకుండా ఉంటాయి అనమాట. అందుకని చెప్పేసి కంపల్సరీ ఒక 1 మంత్కి సరిపడా ఆయిల్ని ఈ విధంగా చేసి పెట్టుకున్నారనుకోండి, లైఫ్ లాంగ్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కంపల్సరీ తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవడం వల్ల ఈ విధంగా క్రిస్పీగా వస్తుందన్నమాట. లేదంటే హై ఫ్లేమ్లో పెట్టుకున్నారనుకోండి, త్వరగా మాడిపోతుంది. సో ఈ విధంగా క్రిస్పీగా అయిపోయి ఇలా కలర్ అనేది బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు తీసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసేసుకోండి. ఇంకా ఇది బయటికి తీసిన తర్వాత ఆ వేడికి ఇంకా కాస్త కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి ఇలా క్రిస్పీగా అయిన తర్వాత పక్కకు తీసేసుకోండి. లేదా ఇందులోని బాగా బ్రౌన్ కలర్లో అయ్యేంత వరకు మరిగించుకున్నారనుకోండి, ఆయిల్ అనేది మాడిపోయినట్టుగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇది కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక సీసా కానీ లేదా ఒక డబ్బా లాంటి దానికని వేసేసుకోండి. కొంచెం పల్చగా ఉన్న క్లాత్ వేసేసుకోండి, వడగట్టుకోవడానికి ఈజీగా వస్తుంది అనమాట. సో ఈ విధంగా ఒక నెలకు సరిపడా ఆయిల్ని ఈ విధంగా రెడీ చేసుకున్నారనుకోండి, ఏ టెన్షన్ ఉండదు. ప్రతి నెల కూడా ఇలా చేసుకోవడం అనేది ఒక ప్లాన్ పెట్టుకోండి, బయట కొన్ని అవసరం అనేది ఉండదు. సో ఈ విధంగా స్టోర్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుని ప్రతిసారి ఆయిల్ పెట్టుకున్నప్పుడల్లా యూజ్ చేసుకోవచ్చు. ఈ టిప్ నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఉల్లిపాయలు తెచ్చుకున్న తర్వాత త్వరగా పాడైపోతున్నాయి, అయితే ఈ టిప్ని ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. ఉల్లిపాయలు తెచ్చుకున్న తర్వాత ఒక బుట్టలో అయితే వేస్తాం కదా, అడుగున ఒక న్యూస్ పేపర్ వేసుకోండి. న్యూస్ పేపర్ వేసుకుని ఆ తర్వాత ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల అందులో ఉన్న మాయిశ్చర్ అనేది అబ్జర్వ్ చేస్తుంది అనమాట. చాలా రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా చాలా తక్కువ కాస్ట్ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ తెచ్చుకున్నారనుకోండి, అవి చాలా రోజులు కూడా నిల్వ ఉండాలంటే ఈ టిప్ని ట్రై చేయండి. కొబ్బరి చిప్పలు అయితే ఉంటాయి కదా, కొబ్బరి చిప్పని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని అక్కడొకటి పెట్టుకున్నారనుకోండి, ఇందులో ఉన్న ఉల్లిపాయల మధ్యలో ఉన్న మాయిశ్చర్ అనేది కొబ్బరి పీచు అనేది అబ్జర్వ్ చేస్తుంది అనమాట. చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా నేను తీసుకున్న క్వాంటిటీ మాత్రం కొంచెం ఉన్నాయి కాబట్టి అందుకని ఒక్క ముక్క వేసుకున్నాను. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్న తర్వాత ఒక 2-3 పీసులు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు అక్కడక్కడ పెట్టుకున్నారనుకోండి, చాలా రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి, పాడైపోకుండా ఉంటాయి అనమాట. ఈ టిప్ నచ్చితే మాత్రం ఒకసారి ట్రై చేయండి.
ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి చిన్న పింజల్లాగా ఉంటాయి కదా కొబ్బరికాయలు, చిన్న పింజల పైన ఉంటాయి కాబట్టి అవి మనకు దొరకడం అయితే కష్టం. దొరికినప్పుడు మాత్రం తీసుకొని పెట్టుకోండి, చాలా బాగా యూజ్ అవుతాయి. నేనైతే ఇలాంటిది ఒక చిన్న కాయ అయితే తీసుకున్నాను. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద ఉన్న ఆకుల్లాగా ఉంటాయి కదా వాటిని తీసేసుకోండి. సో ఈ విధంగా కొంచెం ఇలా తీసి వచ్చేస్తాయి అన్నమాట. కొంచెం లోపల గట్టిగా ఉంటుంది కదా, ఆ పార్ట్ వచ్చేంత వరకు ఎంత ఉంటే అంత తీసేసేయాలన్నమాట. ఇలా తీసేసిన తర్వాత పైన బ్రౌన్ పార్ట్ అయితే ఉంటుంది కదా, దాన్ని తీసేసేయండి. తీసేసిన తర్వాత ఒక 4 మిరియాలు అయితే తీసుకున్న తర్వాత ఇలా తీసిన తర్వాత లోపల కొంచెం హోల్ లాగా ఉంటుంది కదా, అందులోకి ఒక 4 మిరియాలు అయితే పెట్టేసుకున్నాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న ఒక బండరాయి లాంటిది తీసుకోండి. నేనైతే నా దగ్గర అయితే ఇలాంటి బండరాయి అయితే లేదు, చిన్న రాయి ఉంటే రాయిని తీసుకున్నాను. రాయిని కొంచెం తడి చేసుకొని తీసుకోండి. తీసేసుకున్న తర్వాత సో ఈ విధంగా రుద్దాలన్నమాట. అంటే మనం గంధాన్ని ఎలా తీస్తామో ఆ విధంగా కొంచెం ఇలా రుద్దారనుకోండి. ఇలా రుద్దుతూ ఉండడం వల్ల అందులో నుంచి లోపల పెట్టిన మిరియాలు అలాగే దాంట్లో ఉన్న కాయ ఉంటుంది కదా, ఆ కాయకున్న జ్యూస్ అంతా కూడా బయటకు వస్తుంది అనమాట. మీకు ఎంత కావాలో దాన్ని బట్టి కొంచెం ఇలా రుద్దేసుకోండి. నేనైతే ఒక ½ స్పూన్ అయ్యేంత వరకు ఈ విధంగా రుద్ది తీసుకుంటున్నాను. సో ఈ విధంగా రుద్దడం వల్ల కొంచెం ఇలా పేస్ట్ లాగా వస్తుందన్నమాట. సో ఈ విధంగా పేస్ట్ లాగా వస్తుంది కదా, ఇప్పుడు దీన్ని చిన్న బౌల్లో తీసుకోండి. ఇది ఎందుకంటారా, ఇప్పుడు చలికాలంలో చాలా మందికి హెడేక్ అయితే వస్తుంటుంది కదా, తలనొప్పి, తలనొప్పి అలాగే మైగ్రేన్ అంటారు కదా, అలాంటి వాళ్ళకైతే బెస్ట్ అనమాట. నార్మల్గా మనం హెడేక్ వచ్చిన తర్వాత విక్స్, జెండబామ్ లేదంటే ట్యాబ్లెట్ వేసుకుంటుంటాం కదా, అలా కాకుండా ఇలా హోమ్ రెమెడీతో దీన్ని హెడేక్ వచ్చినప్పుడు ఇలా జెండబామ్ ప్లేస్లో విక్స్ ప్లేస్లో ఇలా తలకు రాశారనుకోండి, హెడేక్ అనేది తగ్గుతూ వస్తుందన్నమాట. ఇలా తలకు రాసేసుకుని ఒక అరగంట లేదా గంట సేపు పడుకున్నారనుకోండి, చాలా రిలాక్సేషన్ ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ ఎప్పుడైనా ఇలాంటి కాయ దొరికితే మాత్రం ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. తలనొప్పి ఉన్న వాళ్ళకైతే ఇది బెస్ట్ రెమెడీ అని చెప్పుకోవచ్చు. ఈ టిప్ నచ్చినా మాత్రం ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అదేవిధంగా దీంట్లో నుంచి ఇలాంటి ఆకులు అయితే తీసుకుని పెట్టుకున్నాం కదా, ఈ ఆకులను కూడా పడేయకండి. దీని నుంచి కూడా ఒక పవర్ఫుల్ రెమెడీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం కాయని కొంచెం తీసాం కదా, ఇంకా కొంచెం ఇలాంటి కాయ అయితే ఉంది, దీన్ని ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఇది కొంచెం గట్టిగా ఉంది కదా, కొంచెం ఒత్తి పెట్టి ఇలా కట్ చేసుకోండి, కట్ అయిపోతుంది. సో ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక బౌల్లో అయితే తీసేసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత అందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ ఒక ½ గ్లాస్ వాటర్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇది కూడా అంతే, తక్కువ మంట మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోండి. అప్పుడే దీంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ ఎక్కుతాయన్నమాట. కనీసం ఒక 10 to 15 మినిట్స్ వరకు బాగా మరిగించుకోవాలి. అంటే ఒక గ్లాస్ నీళ్ళు ఒక ½ గ్లాస్ అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి. సో ఈ విధంగా బాగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్ట్రైనర్తో వడగట్టుకోవాలి. వడగట్టుకున్న తర్వాత ఇవి కొంచెం వేడిగా ఉన్నప్పుడే తీసుకోవాలి. ఇది ఎందుకంటారా, ఒక్కొక్కసారి లూజ్ మోషన్స్ అవుతుంటాయి, అదేవిధంగా కడుపు నొప్పి కూడా ఉంటుంది. లూజ్ మోషన్స్కి అయితే ఇది బెస్ట్ అనమాట. ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నా కూడా అదైతే తగ్గదు కదా, ఇది ఇన్స్టెంట్ రిలీఫ్ అయితే ఇస్తుంది. కొంచెం ఒగరు ఉంటుంది కదా, ఆ కాయ అనేది చిన్న పింజలో కొంచెం ఒగురుదనం అనేది ఉంటుందన్నమాట. ఆ ఒగరు లూజ్ మోషన్స్కి అలాగే స్టమక్ పెయిన్కి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఖచ్చితంగా వేడిగా ఉన్నప్పుడే తాగాలి. ఇందులో ఏ టిప్ అయితే నచ్చిందో ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.